దక్షిణ భారతదేశంలోని శైవ క్షేత్రాల్లో అత్యంత పవిత్రమైన క్షేత్రం ఇది. ఇదే సంగమేశ్వరం. సప్త నదుల సంగమ కూడలి ఇదే. ఇక్కడి దట్టమైన నల్లమల అడవుల మధ్య వెలిసిన ఈ సంగమేశ్వరుడు వేపదారు లింగ రూపంలో భక్తులచే విశేష పూజలందుకుంటున్నాడు. 7 నదులు కలిసే సంగమం వద్ద ధర్మరాజుల వారు వేపదారు లింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ఈ ఆలయాన్ని సప్తనదుల సంగమేశ్వరం అని కూడా పిలుస్తారు. సంగమేశ్వర క్షేత్రం ప్రతి ఏడాది మార్చి నెలలో బయటపడి ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో 2వ వారం లేదా 3వ వారంలో శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు రాగానే మునుగుతుంది. సంగమేశ్వరుడు ఏడాదిలో కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తూ 8 నెలలు గంగమ్మ ఒడిలో జలాదివాసుడు అవడం బహుశా ప్రపంచంలోనే ఎక్కడా లేని అద్భుత రహస్యమని పండితులు చెప్తున్నారు. నీటిలో మునిగిన వేపదారు లింగం మాత్రం నీటికి చెక్కు చెదరకపోవడం విశేషం. ఇక్కడి శాసనాల ప్రకారం 8-9 శతాబ్దాల నాటికే ఇక్కడ ఆలయం ఉంది. విజయనగర రాజులు ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని చెబుతారు.